ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా వాక్యాన్ని చదువుకుందాము. దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యము వచ్చుగాక అనే ఈ సిరీస్లో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో నుండి ఈ భాగాలను ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మేము బాగు చేయబడులాగున, మేము దిద్దుకొనులాగున మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆశతో మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన. మీరు మమ్మల్ని దర్శించండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము ముద్రించబడింది. ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరుచుటకు యోగ్యుడైనటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు వర్ణించబడ్డం ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యతను సంపాదించుకున్నట్లుగా గత వారంలో మనం చూస్తూ ఉన్నాము. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి దేవుడు తన కొరకు ప్రజలను కొని వారిని రాజ్యముగా నిర్మించాలనేది దేవుని యొక్క సంకల్పమని గడిచిన వారాల్లో మనము ధ్యానం చేసుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే వారు ఏలుదురు. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము
మన పట్ల దేవుని యొక్క సంకల్పము, మనము ఏలాలి, మనము పరిపాలన చేయాలి. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని మనము ఎగ్జిక్యూట్ చేయవలసినటువంటి అవసరత ఉందని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్స్ ఎ న్యూ సాంగ్, ఏ సాంగ్ ఆఫ్ ప్రైజ్ టు అవర్ గాడ్. వారు నూతన గీతాన్ని పాడుతూ ఉన్నారు. ప్రియులారా, వారు పాడుతున్నటువంటి ఈ పాట చాలా ప్రత్యేకమైనది. ఇట్స్ ఎ యునిక్ సాంగ్, ఎవరు పాడనటువంటిది. వారు పాడేటువంటి ఈ పాట ఇట్స్ ఎ యూనివర్సల్ సాంగ్. సర్వ సృష్టి కూడా దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరిచేటువంటి నూతన గీతం అనేది వారు పాడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో కూడా నూతన గీతాన్ని గురించి లేదా క్రొత్త పాటను గురించినటువంటి కొన్ని సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందాము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, ఆయనను గూర్చి నూతనమైనటువంటి కీర్తన ఎలా వస్తూ ఉంది? ప్రియులారా, నీవు నేను కృతజ్ఞత కలిగిన వారమైనట్లయితే, నీవు నేను దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారమైనట్లయితే, నీవు నేను దేవుని గురించి తెలుసుకున్న వారమైనట్లయితే, ఆయన నీ జీవితంలో నా జీవితంలో చేసిన ఆ మేలును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కృతజ్ఞత కలిగి క్రొత్తదైనటువంటి పాటలు ఆయన గురించి మనము పాడగలుగుతూ ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే నూతన గీతాలను ఆయన కొరకు పాడుతూ ఉంటారు. ఏమీ లేదండి, ఏమీ లేదు. అందరూ జీవిస్తున్నట్టుగా నేను జీవిస్తూ ఉన్నాను, అందరూ బ్రతికినట్లుగా నేను బ్రతుకుతూ ఉన్నాను, అందరూ ఉండినట్లుగా నేను ఉంటూ ఉన్నాను, వారికి నాకు ప్రత్యేకత ఏమీ లేదు అనుకున్న వారు క్రొత్త కీర్తన పాడలేరు. అవును, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ ఉపకారం చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ మంచి చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఇది అని ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారో వారు మాత్రము దేవునికి నూతనమైన కీర్తనలు పాడుతూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి వారు దేవునిని ఆరాధిస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నేను పదే పదే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, దేవునిని ఆరాధించడానికి ఆతృత కలిగి ఉండాలి. ఆతృత, దేవునిని ఆరాధించడానికి ఆతృత ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాలే ఉన్నాయి అనుకోండి. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించడానికి కొద్ది మందే వచ్చి ఉన్నారు. నేను చెప్తూ ఉన్నాను, అది ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరమైనది కాదు. నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, క్రొత్తదైన పాటను పాడుతూ ఉండాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలనే ఆతృత కలిగి దేవుని సన్నిధికి రావాలని ప్రభువు పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 33వ కీర్తన 2వ వచనంలో, సితారాతో యెహోవాను స్తుతించుడి,
10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను గూర్చి నూతనమైనటువంటి కీర్తన. దాని అర్థం ప్రతి వారము కొత్త పాటలు పాడాలని కాదు. దాని ఉద్దేశం ఏంటంటే, ప్రియులారా, ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారో, హృదయపూర్వకంగా మనసారా దేవుని ఆరాధించాలనే ఆ ఆతృత ఉంటుందో, వారు దేవుని కొరకు నూతనమైన కీర్తనలు పాడగలుగుతూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉంటారు. ఆ ఆతృత, ఆ ఆశ అనేది వారిలో ఉంటుంది. ఎటువంటి నిర్లక్ష్యానికి కూడా వారి జీవితాల్లో చోటు ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 40వ కీర్తన 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హి పుట్ మీ ఏ న్యూ సాంగ్ ఇన్ మై మౌత్. తనకు స్తోత్ర రూపమగు క్రొత్తదైన ఆ కీర్తనను దేవుడు నా నోట ఉంచెను. ఎవరండి దేవుణ్ణి ఆరాధించగలుగుతారు? ఎవరు దేవుణ్ణి గణపరుస్తారు? ఎవరు దేవుణ్ణి మహిమపరచగలుగుతారు? ప్రియులారా, ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతారో, లేదా ఎవరైతే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తారో, వారు మాత్రము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతనమైన కీర్తనలు పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు ఒక మేలు ఏదైనా జరిగింది అనుకోండి, చాలా గొప్పదైన మేలు, నీ జీవితంలో ఎవరో ఒకరు సహాయం చేశారు అనుకుందాం. ఇంత గొప్ప మేలు నా జీవితంలో మరొకరు చేస్తారని నీవు ఊహించి ఉండవు. కానీ ఆ మేలు ఎవరు చేశారో నీకు తెలియదు అనుకుందాం. ఆ మేలు చేసిన వ్యక్తి నీ పక్క నుంచి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇంత మంచి మేలు చేసావు కనుక నీకు వందనాలని చెప్పగలమా? నేను చెప్పిన మాట అర్థమైందా? అసలు ఆ మేలు నీ జీవితంలో జరుగుతుంది అని నీవు ఊహించలేదు. ఆ ఉపకారం నీ జీవితంలో జరుగుతుందని నీవు ఊహించలేదు. కానీ ఎవరో ఒకరు ఆ మేలు నీకు చేశారు, ఆ ఉపకారం నీకు చేశారు. కానీ ఆ చేసిన వ్యక్తి నీకు తెలీదు. ఉదాహరణకు అనుకుందాము, ఆ మేలు చేసినటువంటి ఆ వ్యక్తి నీ ప్రక్క నుండి వెళ్ళిపోయాడు. మేలు చేసిన ఆ వ్యక్తి ఆయనని నీకు తెలియదు. అటువంటి అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనకు నువ్వు వందనాలు చెప్తావా? చెప్పవు. ఎందుకంటే నీకు మేలు జరిగింది, కానీ ఆ మేలు చేసిన వ్యక్తి ఆయనని నీకు తెలీదు. కనుక అందరిలాగానే మన ప్రక్క నుంచి వెళ్ళిపోయినా, మనతో మాట్లాడినా, ఆ మేలు చేసిన వ్యక్తి ఆయనని నీకు తెలియనప్పుడు నీ కృతజ్ఞతా భావాన్ని ఆయనకి నీవు తెలియచెప్పలేవు. అనుకుందాం, నీ జీవితంలో గొప్ప మేలు జరిగింది, ఆ మేలు చేసేటువంటి వ్యక్తి పలానా అని నీకు తెలిసింది అనుకో. అప్పుడు ఏం చేస్తావు? పరుగుని వెళ్ళి కాలవేళ పడి, అయ్యా ఇంత మేలు చేసావు, నేను నీ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలనయ్యా, ఇంత ఉపకారం చేశావు, నేను ఏం చేసినా నా రుణాన్ని తీర్చుకోలేనని చెప్పి నీ యొక్క కృతజ్ఞతను ఆ మాటల్లో ఆ వ్యక్తికి తెలియచేస్తూ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పిన మాట అదే. దేవునికి స్తోత్ర రూపమగు ఒక నూతన కీర్తన నువ్వు పాడాలి అంటే నీ జీవితంలో చేసిన ఆ మేలు, ఆ చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆయన నీవు ఎరిగి ఉండాలి. నీ దేవుడు ఆ మేలు నీకు చేశాడని నీకు అనిపిస్తే హృదయాంతరంగములోంచి దేవునికి కృతజ్ఞతలు వాటంతట అవే ధారాళంగా వస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరిలాగానే నేను కూడా
దేవుడు చేసిన మేలు కానీ ఉపకారమును కానీ పట్టించుకోకుండా ఇంత మేలు చేశాడని అనుకోకుండా ఉండినట్లయితే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి ఆ సందర్భం అనేది బహుశా మనలో ఉండదేమో. అందుకే అంటూ ఉన్నాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి ఆ పరిస్థితి లేదా ఆ ఆరాధన అనేది మనలో వస్తూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఆ మేలు దేవుడు చేశాడు కనుక, ఆ ఉపకారం దేవుడు చేశాడు కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. చేతులెత్తి దేవునిని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. మేలు చేయలేదా దేవుడు? ఉపకారం చేయలేదా నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ బంధువుల విషయంలో దేవుడు నీకు మేలు చేయలేదా? ఒకవేళ దేవుడు మేలు చేసినట్లయితే దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఎందుకు వెనకబడుతూ ఉన్నావని ప్రభు పేరిట నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఆతృతతో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ప్రతిదీ కూడా సులువుగా తీసేసుకుంటూ ఉన్నాం. సులువుగా ఈజీగా తీసేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఏమన్నాడు కదా, ఆయనకు వచ్చి కృతజ్ఞతలు చెల్లించకపోయినా, ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆరాధించకపోయినా దేవుడేమన్నాడు కదా అని చెప్పి మనం సులువుగా తీసుకొని దేవుణ్ణి ఆరాధించడంలో వెనకబడుతూ ఉన్నాము. సరి చేసుకుందాం ప్రియులారా. దేవుణ్ణి ఆరాధించట్లో వెనుకవద్దు, ముందుందాం. దేవుణ్ణి మహిమపరచుట్లో, దేవుణ్ణి ఘనపరచుట్లో ముందుందాం. దేవుణ్ణి ఆరాధించుదాము, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాము. నూతనమైన గీతాన్ని ప్రభువు కొరకు మనం పాడుదాము హృదయాంతరంగములోంచి. ప్రియులారా, వారు దేవునికి క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. 10వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులు రాజ్యం మేలుదురని దేవుని వాక్యములో చాలా స్పష్టంగా మనకి కనబడతా ఉంది. అందును బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు 12వ వచనాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో గొప్ప ఆరాధన జరుగుతూ ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే, దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరాధనను మనం చూస్తూ ఉన్నాము. వారు వధింపబడిన గొర్రెపిల్ల, ఈ మాటను గురించి మనం చెప్పుకున్నాం. ఆయన వధింపబడి ఉన్నాడు నీ కొరకు నా కొరకు. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. 7 విషయాలు ఉన్నాయి ఇందులో. 7-fold డాక్సాలజీ అంటారు దీన్ని. గొర్రెపిల్లను సంపూర్ణంగా వారు ఆరాధిస్తూ ఉన్నారు. సంపూర్ణంగా దేవుని ఆరాధించడం, 7-fold వర్షిప్, 7-fold డాక్సాలజీ. 7 విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యాట్రిబ్యూట్స్ అంటారు దాన్ని, లేదా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ గుణ లక్షణాలు 7ంటిని అంటే సంపూర్ణంగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ 7 విషయాలు చూసినట్లయితే, 1 శక్తియు, ఈజ్ అ పవర్ఫుల్. దేవుని యొక్క శక్తి,
ఆయన శక్తిమంతుడు. నమ్ముతున్నారా ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏది కూడా ఆయనను ఆపు చేయలేదు. శక్తిమంతుడంటే అది ఇదని అర్థం. డైనమస్, ఇట్స్ అ డైనమిక్ పవర్. శక్తిమంతుడు ఆయన. ప్రియులారా, దేవుని గురించి మనం ఏమనుకుంటూ ఉన్నాం? ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఆయన బలహీనుడు అనుకుంటూ ఉన్నావా? ఆయన తను తాను తగ్గించుకున్నాడు కనుక, దాసుని స్వరూపం ఎత్తి ఉన్నాడు కనుక, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు కనుక ఆయన బలహీనుడు అనుకుంటూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నేను చెప్తున్న మాట, ఆయన బలహీనుడు కాదు, ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. నమ్ముతున్నారా ఈ మాట? దేనినైనా చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియులారా, గడిచిన వారంలో ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు ఉపవాస ప్రార్థనలో ఒక మాట మేము చెప్పుకున్నాము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆయనను బట్టి మనకు ఉండేటువంటి ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఆయన చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన ద్వారా సమస్తము సాధ్యమే. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఇది నా జీవితంలో, ఈ కార్యం నా జీవితంలో జరుగుటం లేదు అని, ఈ అనారోగ్యము నన్ను పీడిస్తూ ఉందని, ఈ ఆర్థిక సమస్యలు, ఈ కుటుంబ సమస్యలు నన్ను బలహీనపరుస్తూ ఉన్నాయని, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నేను చెప్తున్న మాట, నీ పరిస్థితిని మార్చి నీకు ఉన్నతమైన స్థానంలో నిలవబడటానికి నీ దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. నీ కొరకు వధింపబడిన ఆ గొర్రెపిల్ల శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును, రిచెస్, ఐశ్వర్యము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీకు ఏది అవసరతో మీటింగ్స్ పెడుతూ ఉన్నా, ఆర్థిక లోటైతే కనబడతా ఉంది, కానీ ఎందుకు ధైర్యంగా ఉన్నా? నేను ధైర్యంగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉన్నారో లేదో నాకు తెలీదు. ఒకవేళ ధైర్యంగా ఉంటే దేవునికి హల్లెలూయా చెప్పండి. ఎందుకు ధైర్యంగా ఉన్నా? ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఆరాధించే నా దేవుడు హీస్ అ రిచ్ గాడ్. ఆయన ఐశ్వర్యవంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొర్రెపిల్ల క్రీస్తు ఐశ్వర్యవంతుడు. ఒక మాట నేను మీకు చూపెడతాను, చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియచేయబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అపోస్తలుడైన పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాట, శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును. ఎవరైనా శోధించగలరా ఆయన ఐశ్వర్యాన్ని?
యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ ఐశ్వర్యాన్ని ఎవరైనా శోధించగలరా? శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము, రిచెస్ ఆఫ్ గాడ్, శోధింప సఖ్యము కానిది ఆయన పొందుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శక్తిమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన జ్ఞానము, విజ్డమ్, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన జ్ఞానమునకు కొదువు లేదు. ప్రియులారా, ఎన్నో సందర్భాలు సువార్తలు చదువుతూ ఉన్నాను ఈ మధ్య. దేవుని వాక్యాన్ని అనుదిన వాక్య భాగంగా శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువాని గురించి చెప్పుకున్న మాట ఏంటో తెలుసా? ఈయన యేసేపు కుమారుడు కాదా? ఇంత జ్ఞానము కలిగి ఆయన ఏ విధముగా మాట్లాడగలుగుతూ ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువాని గురించి వారు చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ జ్ఞానం? ప్రియులారా, ఎక్కడి నుంచో ఆయన జ్ఞానం రాలేదు. ఆయనే జ్ఞాని, సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సమస్తాన్ని ఎరిగినవాడు ఆయన. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు మరుగు చేయబడినది ఏదీ లేదు. సమస్తాన్ని ఎరిగినవాడు ఆయన, సర్వజ్ఞాని, హిస్ విజ్డమ్. ప్రియులారా, ఎన్నో సందర్భాలు ఉన్నాయి, సమయం లేదు కనుక నేను ముందుకు వెళుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానాన్ని గురించి వారందరూ ఆశ్చర్యపడి, ఆయన అధికారంతో మాట్లాడడం చూసి, ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆయన సర్వజ్ఞాని, ఉదింపబడిన గొర్రెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును, హిస్ మైటీ, బలవంతుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ సీజన్ వస్తూ ఉంది, మనం పాటలు పాడుతూ ఉంటాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఇంకను దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నారో చూద్దాము. ఘనతయు, ఆయన ఘనపరచబడ్డానికి యోగ్యుడై ఉన్నాడు, లేదా ఘనపరచబడ్డానికి అర్హుడై ఉన్నాడు. ఎవరినైనా మనం ఘనపరచాలి అంటే, ఎవరినైనా మనం పొగడాలి అంటే, ఎవరికైనా మనం కృతజ్ఞత చెల్లించాలంటే వారికి ఆ యోగ్యత ఉండాలి, వారికి ఆ అర్హత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు మరణించి ఉన్నాడు కనుక ఆయన ఘనపరచబడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము 12వ వచనంలో, బలమును ఘనతయు మహిమయు, గ్లోరీని, ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవునికి మహిమ. క్రిస్మస్ సీజన్లో మనం పాడుతూ ఉంటాము. ఆ దూతలు పాడినటువంటి పాట, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతూ ఉంది. ఆయన ఘనతను పొందుకోవడానికి అర్హుడై ఉన్నాడు, ఆయనకు మహిమ కలుగుతూ ఉంది కనుక మన స్తోత్రము ఆయన పొందుకోవటానికి అర్హుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రకటన గ్రంథము ఈ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి యోగ్యుడు,
రెండోది అర్హుడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆపాదించబడినట్లుగా, ఆరోపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన మరణించి వధించబడి రక్షణ కార్యాన్ని నెరవేర్చి ఉన్నాడు కనుక ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథమును తెరుచుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. ఆయన తెరువబోతూ ఉన్నాడు కనుక వారందరూ లేచి నిలవబడి దేవుని స్తుతించి ఆరాధించి అంటూ ఉన్నారు, గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడవు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో మరొక ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించాల్సింది ఏంటి అంటే, వారందరూ పరలోక సైన్య సమూహం అంతయు దేవునిని ఆరాధించడం మనకు కనబడతా ఉంది. అనేక చోట్ల ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మచ్చుకి 1-2 సందర్భాలు ఈ ప్రకటన గ్రంథంలో వచ్చి నేను మీకు చదువుతాను, చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది. దేవదూతలందరూ ఆ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పరలోకపు దర్శనం ఇది. పరలోకములో వారందరూ దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనములో, అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. పరలోక సైన్య సమూహం అంతా దేవునిని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. సర్వ సృష్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అందుకే ప్రియులారా, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను, దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి స్తుతించడానికి ఆతృత కలిగి ఉండండి. పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సర్వ సృష్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. నిజానికి ఆయన్ని స్తుతించి ఆరాధించుట దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యమై ఉన్నది. కనుక ఎంతైనా దేవుడిని మనము స్తుతించాలి, దేవుడిని ఘనపరచాలి, దేవుడిని మహిమపరచాలి. ప్రియులారా, మన జీవితాలు దేవుని కొరకు వెచ్చించబడాలి. ఆరాధించుదాము. 14వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. I really like the body language of those 24 elders. ఆ 24 పెద్దలు, అక్కడ ఉన్నటువంటి సైన్య సమూహం యొక్క ఆ బాడీ లాంగ్వేజ్ నాకు చాలా ఇష్టం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారు సాష్టాంగపడి, వారు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తూ, యుగ యుగములు నీకే మహిమ ఘనత ప్రభావములు స్తోత్రము చెల్లునుగా కానీ వారు సంపూర్ణంగా దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియులారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఏదో టైంపాస్ చేయడానికి దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదండి. నా మాటలు జాగ్రత్తగా వింటున్నారా?
టైం పాస్ చేయడానికి దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. దైవ సేవకుడు బాధపడతాడనో, దేవుని సన్నిధిలోనికి వెళ్ళకపోయినట్లయితే ఒకవేళ అడుగుతాడనో దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేనే లేదు. దేవుని సన్నిధికి మీరు రావాలంటే దేవుణ్ణి ఆరాధించడానికే రండి, దేవుణ్ణి గణపరచడానికి రండి, దేవుణ్ణి మహిమపరచడానికి రండి, ఆతృతతో ఆయనను ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి రండి. అదే మన లక్ష్యం. అందుకే మనము సహవాసముగా, సంఘముగా ఏర్పాటు చేయబడి ఉన్నాము. ఆ విధంగా దేవుని మనము ఆరాధించే వారముగా ఉండాలి. ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాల్లో దేవుణ్ణి ఆరాధించడం మనకు కనబడతా ఉంది. 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం మనకు కనబడతా ఉంది. 5వ అధ్యాయంలో కుమారుడైన దేవుడు గొర్రె పిల్లగా నీ కొరకు నా కొరకు వచించబడిన యేసుక్రీస్తు ప్రభు ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాము. వారు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ దేవునికి కృతజ్ఞతను చెల్లిస్తూ ఆమేనని తెలియచేస్తూ ఉన్నారు. నీ జీవితాల్లో, నా జీవితంలో ఆరాధన లేకపోయినట్లయితే మనం ఎంతో నష్టపోతూ ఉన్నామనే సంగతిని గ్రహించాలని ప్రభు పేట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరచాలని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.